గేమింగ్ ప్రాజెక్ట్స్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు. అండ్ నేను ఈ గేమ్ అనేది జావాలో చేస్తున్నాను యూజింగ్ ఏడబ్ల్యూటీ ప్యాకేజెస్. అండ్ నేను చిన్న చిన్న గేమ్స్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని ఈ గేమ్ని తయారు చేశాను. అండ్ జావాలో ప్యాకేజెస్లో ఏడబ్ల్యూటీ టూల్స్ యూస్ చేసుకొని ఈ గేమ్ని తయారు చేశాను అనమాట. అంటే చిన్న చిన్న టూల్స్ యూస్ చేసుకొని కూడా గేమ్స్ని కానీ ప్రాజెక్ట్స్ని కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని కానీ చేయొచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్. హాయ్ వర్షిత. హాయ్ మ్యామ్. అయిపోయిందా నీ ప్రాజెక్ట్? ఎస్ మ్యామ్. ఓకే, ఏం ప్రాజెక్ట్ చేసావు? బ్రిక్ బాల్ బౌన్సింగ్ గేమ్ మ్యామ్. అంటే గేమ్ ఆడుతున్నావా? కాదు మ్యామ్, యాక్చువల్లీ నేను ఒక వీడియో గేమ్ చూసాను. అందులో నుంచి ఒక చిన్న టాపిక్, అంటే నేను ఇప్పుడు జావా చేస్తున్నా కదా, దాంట్లో నుంచి ఇది ఎందుకు చేయకూడదు అని చేస్తున్నా మ్యామ్ నేను. ఓకే, ఇక గేమ్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నా. ఎస్ మ్యామ్. అలానే జావాతో యూస్ చేస్తామా, నా జావా స్కిల్స్ కూడా పెరుగుతాయి అని చెప్పి ఈ గేమ్ ని తీసుకున్నాను అన్నాను. ఓకే, అయిపోయిందా నీ గేమింగ్ మరి? ఎస్ మ్యామ్. ఓకే, గేమింగ్ మ్యామ్, గేమ్ ప్రాజెక్ట్. ఓకే, గేమ్ ప్రాజెక్ట్ అయిపోయిందా? ఎస్ మ్యామ్. అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎస్ మ్యామ్. ఓకే. So first I'll show you the game. There were 21 bricks and one pedal and a ball, and there is a score displaying. ఎప్పుడైతే బాల్ అనేది బ్రిక్ ని బ్రేక్ చేస్తారో స్కోర్ అనేది 10 గా పెరిగిద్ది అనమాట. అండ్ పెడల్ మూవ్మెంట్ అనేది రైట్ ఆర్ లెఫ్ట్ ఆరో యూజ్ చేసుకొని మూవ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకు బాల్ అనేది పెడల్ కిందికి వెళ్ళిపోయిద్దో అండ్ పెడల్ కిందికి వెళ్ళిపోయిద్దో అప్పుడు మనకు గేమ్ ఓవర్ అని చెప్పి స్కోర్ కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అక్కడ అన్నారు కదా, ఎంటర్ టు రీస్టార్ట్ అని. సో ఎంటర్ కొట్టగానే మళ్ళీ యాజ్ యూజువల్ గా సేమ్ స్టార్టింగ్ ఎలా ఉందో అలానే వస్తుంది. అండ్ వీ కెన్ ప్లే అగైన్ లైక్ దిస్. Like this, when the brick breaks, the score increases by 10. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. ఇందులో మనం AWT టూల్స్ ని యూస్ చేస్తున్నాము. అందులో కలర్ అనేది కలర్స్ ని సెట్ చేయడం కోసం యూస్ చేస్తున్నాము. ఫాంట్ అనేది టెక్స్ట్ ని డిస్ప్లే చేయడం కోసం యూస్ చేస్తున్నాము. గ్రాఫిక్స్ అనేది స్క్రీన్ మీద షేప్స్ ని డ్రా చేయడం కోసం యూస్ చేస్తున్నాము. గ్రాఫిక్స్ 2D ని అడ్వాన్స్డ్ డ్రాయింగ్స్ కోసం యూస్ చేస్తున్నాము. రెక్టాంగిల్ అనేది కొలిజన్ డిటెక్షన్ కోసం యూస్ చేస్తాము. యాక్షన్ లిజనర్ అనేది టైమర్ ఈవెంట్ కోసం యూస్ చేస్తాము. ఈ లిజనర్ అనేది కీబోర్డ్ ఇన్పుట్ కోసం యూస్ చేస్తాము. టైమర్ అనేది యానిమేషన్స్ ని కంట్రోల్ చేయడం కోసం యూస్ చేస్తాము. జే ప్యానల్ అనేది గేమ్ యొక్క డ్రాయింగ్ ఏరియా కోసం యూస్ చేస్తాము. జే ఫ్రేమ్ అనేది గేమ్ యొక్క విండో కోసం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం క్లాస్ మ్యాప్ జనరేటర్ గురించి చూద్దాం. ఇందులో మనం ఒక బ్రిక్ ని క్రియేట్ చేసి డ్రా చేస్తాం అన్నమాట బై యూజింగ్ 2D అరే. ఇందులో మనం విడ్త్ ని, హైట్ ని, రోస్ అండ్ కలమ్స్ ని ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం వాయిడ్ డ్రా గ్రాఫిక్స్ 2D నుంచి చూద్దాం. ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం అన్నమాట బ్రిక్ ని. అక్కడ మనం డ్రా చేస్తున్నాము, ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఈ ఫోన్ మొత్తం యూజ్ చేయడం, బ్రిక్ ని డిస్ప్లే చేయడం కోసమే యూజ్ చేస్తున్నాము. అక్కడ మనం ఓన్లీ డ్రా చేసాము, ఇక్కడ మనం కలర్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. సో బ్రిక్ కి రెడ్ కలర్ తీసుకున్నాము. సో రెడ్ యూజ్ చేసి ఫిల్ చేస్తున్నాం అనమాట బ్రిక్ లో రెడ్ కలర్ ని. అండ్ నెక్స్ట్ అలానే బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే బౌండరీస్ కోసం. సో డ్రా రెక్ ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ సెట్ బ్రిక్ వాల్యూ. ఈ సెట్ బ్రిక్ వాల్యూ ఎందుకు అంటే
ఎప్పుడైతే బాల్ అనేది బ్రిక్ ని హిట్ చేసినప్పుడు బ్రిక్ బ్రేక్ అయ్యి డిసపియర్ అవుతుంది. అలా అవ్వడం కోసమే సెట్ బ్రిక్ వాల్యూని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం క్లాస్ గేమ్ ప్లే ని చూద్దాం. ఇక్కడ మనం ఇవన్నీ బ్రిక్ వేరియబుల్స్ అన్నమాట. ఇది పెడల్ వేరియబుల్ అన్నమాట. ఇది బాల్ వేరియబుల్స్ అన్నమాట. సో యాక్చువల్లీ ఈ క్లాస్ అనేది మెయిన్ క్లాస్ అన్నమాట. సో ఇందులోనే గేమ్ యొక్క లాజిక్ మొత్తం ఉంటది. అండ్ ఇందులో మనం ఏమేమి కంట్రోల్ చేస్తాము అంటే గేమ్ యొక్క బాల్ యొక్క మూమెంట్ ని, పెడల్ యొక్క మూమెంట్ ని, కొలిజన్స్ ని, గేమ్ విన్ అవుతున్నామా లేదా ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. అండ్ అలాగే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని, మ్యాప్స్ ని డ్రా చేసేసుకొని పెడల్ యొక్క కలర్స్ ని, స్కోర్ యొక్క కలర్స్ ని, బాల్ యొక్క కలర్స్ ని ఇండికి సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. ఈ లూప్ ఏంటి అంటే ఎప్పుడైతే పెడల్ అనేది బాల్ అనేది పెడల్ కిందకి వెళ్తుందో అప్పుడు ఈ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. సో అప్పుడు గేమ్ ఓవర్ స్కోర్ అని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రెస్ ఎంటర్ టు రీస్టార్ట్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇఫ్ సపోజ్ ఒకవేళ నువ్వు బ్రిక్స్ అన్ని బ్రేక్ చేసేసావు అన్నప్పుడు ఈ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఇదేంటి అంటే టైమర్ ఈవెంట్ ఇది. సో బాల్ యొక్క పొజిషన్ ప్లేయర్ యొక్క లైక్ పెడల్ యొక్క పొజిషన్ ని అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ లూప్ అనేది గేమ్ అప్డేట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఆ బాల్ అనేది బ్రిక్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు బ్రిక్ డిసపియర్ అయ్యి ప్లస్ స్కోర్ లో +10 యాడ్ అవుతుంది అనమాట. సో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బాల్ అనేది బ్రిక్ ని హిట్ చేసినప్పుడు స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. సో పొజిషన్స్ ని, డైరెక్షన్స్ ని డిస్ప్లే చేసుకుంటున్నాము. ఇక్కడ రీపెయింట్ అంటే మళ్ళీ డ్రా చేయడం, అంటే రీడ్రా చేయడం స్క్రీన్ మీద. సో నెక్స్ట్ ఇక్కడ వాయిడ్ కీ ప్రెస్డ్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే పెడల్ మూమెంట్స్ అన్నమాట ఇది. సో మనము మెయిన్లీ పెడల్ అనేది ఆరోస్ ని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. సో ఫర్ రైట్ కి మూవ్ చేయాలన్నా, లెఫ్ట్ కి మూవ్ చేయాలన్నా ఆరోస్ ని యూజ్ చేస్తాము. సో ఈ రైట్ లూప్ ఎప్పుడైతే నువ్వు పెడల్ ని రైట్ కి మూవ్ చేయాలనుకుంటున్నావో అప్పుడు ఈ రైట్ లూప్ ని యూజ్ చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు లెఫ్ట్ కి మూవ్ చేయాలనుకుంటున్నావు అప్పుడు ఈ లెఫ్ట్. సో ఈ లూప్ ఎందుకు అంటే మనము గేమ్ అవ్వగానే అంటే లైక్ లూజ్ అయినా విన్ అయినా మనకు ప్రెస్ ఎంటర్ టు రీస్టార్ట్ అని వస్తుంది కదా. సో దానికోసమే ఈ లూప్ అని. సో ఇక్కడ ప్లే అనేది పాజ్ అయిపోతుంది అండ్ మనం ప్లే ని ట్రూ చేసుకుంటాం. తర్వాత బాల్ పొజిషన్స్ ని, బాల్ డైరెక్షన్స్ ని ఫిక్స్ చేసుకొని స్కోర్ ని 0 చేసుకుంటాము. తర్వాత టోటల్ బ్రిక్ ని 21 అని రీసెట్ చేసుకుంటాము. సో రీపెయింట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, రీడ్రా చేసుకోవడం. అండ్ అలానే పెడల్ మూమెంట్స్ ని కూడా రీరైట్ చేసాము. నౌ మెయిన్ క్లాస్ అనమాట. సో జేఫ్రేమ్ అనేది విండో కోసం, గేమ్ ప్లే అనేది క్లాస్, సెట్ బౌన్స్ అంటే పొజిషన్స్ ని, సైజెస్ ని సెట్ చేసుకోవడము. సో టైటిల్ యాజ్ యూజువల్. రీసైజబుల్ అనేది విండోని రీసైజ్ చేసుకోవడానికి, క్లోజ్ ఆపరేషన్ అనేది ఎగ్జిట్ అవ్వడానికి, మీరు ఆ విండో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. గేమ్ ప్లే అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఉంది కదా, అలాంటివన్నీ ఇక్కడ. విజిబుల్ అంటే విజిబిలిటీ ఉండడానికి. సో రిక్వెస్ట్ ఫోకస్ అంటే ఇట్ ఈస్ ఫర్ పెడల్ మూమెంట్ అనమాట. సో దిస్ ఈస్ ద సోర్స్ కోడ్. మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఇంకా కావాలన్నా మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదా నా ప్రాజెక్ట్. ఇంత చిన్న చిన్న టూల్స్ యూస్ చేసుకొని ఇలాంటి గేమ్ చేసినప్పుడు, ఇంకా జావాలో డీప్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద గేమ్సే తయారు చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ డీప్ నాలెడ్జ్ కావాలి అంటే కింద ఒక లింక్ పెడతారు, గో అండ్ విజిట్ ఇన్ ద ప్లేలిస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ గేమ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.